65 సంవత్సరాల వయసులో కూడా యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్న ఒక మహిళ గురించి వినాలా? ఆమె పేరు నిషా మధులిక. ఆమె ఒక సింపుల్ హౌస్ వైఫ్. కుకింగ్ అంటే ఇష్టం. స్పెషల్ సెటప్ ఏమీ లేదు. బిగ్ ప్లానింగ్స్ కూడా లేవు. అయినా ఆమె యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అది కూడా 50+ ఏజ్లో. ఒకసారి ఆలోచించండి, మనలో చాలామంది 25-35 ఏజ్లోనే లేట్ అయిపోయింది అని అంటారు. కానీ ఆమె మాత్రం 50+లో వీడియోస్ క్రియేషన్ అన్నది స్టార్ట్ చేసింది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏజ్ కాదు, మన మైండ్ సెట్. మనమేంటంటే నాకు రాదు, నాకు స్కిల్ లేదు, లేదా తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని ఎక్స్క్యూజెస్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ల్యాక్ ఆఫ్ టాలెంట్ కాదు, ఫియర్. ఆమెకి సక్సెస్ ఎలా వచ్చిందో తెలుసా? కన్సిస్టెన్సీ. సేమ్ కాంటెంట్, అంటే ఒక్కటే కాంటెంట్. స్టార్టింగ్ నుంచి 16 ఇయర్స్ గడిచిన ఇప్పటి వరకు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె పేషెన్స్ వహించింది. ఒక్క రోజులో ఆవిడ వైరల్ అయిపోలేదు, రోజు కంటిన్యూ చేసింది. అందుకే ఇప్పుడు ఆమె మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవుతుంది. ఇప్పటికీ తన వీడియోస్లో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఏమీ ఉంది. చాలా సింపుల్గా తను ఏదైతే చెప్పాలనుకుంటుందో అదే కంటెంట్ని ఒకే వేలో వివరిస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మరి మీరెప్పుడు స్టార్ట్ చేస్తారు? పర్ఫెక్ట్ అయ్యాక, లేక ఫ్రీ అయ్యాక? ఆ రోజు ఎప్పుడూ రాదు. మీరు స్టార్ట్ చేస్తేనే మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది షేర్ చేయండి. కుకింగ్ అయినా, టీచింగ్ అయినా, అది మీ ఎక్స్పీరియన్స్ అయినా. మీరు మొదలు పెడితే మొదట్లో వ్యూస్ రాకపోవచ్చు, కానీ మీరు కంటిన్యూ చేస్తే ఒకరోజు రీచ్ అవుతుంది. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే. డెసిషన్ తీసుకుంటేనే లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ జర్నీని నాతో పాటు కలిసి గ్రో అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో స్టార్ట్ అని టైప్ చేయండి.